హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరీటీస్ గ్యాలరీ. టుడే అయితే శిల్పారామం కంటిన్యూషన్ పార్ట్ 3. ఇక్కడైతే శిల్పారామంలోనే మనం చూడాల్సిన ప్లేసెస్లో ఇది చాలా బాగుంటుంది. విలేజ్ లైఫ్ స్టైల్ గురించి మీరు వెళ్ళినప్పుడైతే కంపల్సరీ ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయకుండా అయితే రావద్దు, అంత బాగుంటుంది. ముందు మనం వెళ్ళగానే ఇక్కడైతే ఒక స్టాట్యూస్లా పెట్టారు, మనం ఫేసెస్ పెట్టుకునేలాగా. ఇక్కడికైతే మేము ఒక్కొక్కరిగా వెళ్ళి అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇదిగో చూడండి, నేను ముందైతే ఇక్కడ ఒక నా డ్యాన్స్ చేస్తున్నట్టు అలా ఉంటే అక్కడైతే తీసుకున్నాను. తర్వాత కిరీటి అయితే ఇక్కడ ఒక నాట్యం చేస్తున్నట్టు అలా ఒక ఉంటే అక్కడ అయితే తీసుకున్నాడు. ఇలా అందరమును అన్ని ఈ స్టాట్యూస్ ఉంటాయి కదా, అవి ఏవి ఉన్నాయో అన్నిటి దగ్గర అన్నీ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ముందుకి వెళ్తే వసంత గారు సాధ్వి కూడా తీసుకున్నారు. ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే నాని అయితే రైతులా ఉంటే అక్కడైతే తీసుకున్నాడు. తర్వాత కిరీటి అయితే కొంచెం వాడికి హైట్ సరిపోక నేనైతే లిఫ్ట్ చేసి పట్టుకున్నాను. అలా కిరీటి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడంటే, మనకి ఊరిలో జరుగుతుంది కదా, వేషాలలో వస్తారు, అలాగే ఉంది సేమ్. నేను దగ్గరగా చూపిస్తాను. ఇక్కడైతే ఎవరో ఫోటో తీసుకుంటున్నారనేసి నేను చూపించలేదు. వీళ్ళు చూడండి, వీళ్ళైతే సేమ్ మనకి ఊర్లో ఎలా వస్తారో అలానే ఉన్నారు, ఫేసెస్ అయ్యిని. మనకి నైట్ టైం అది చూస్తే అమ్మో నిజంగా మనుషులు వచ్చి నుంచున్నారా అన్నట్టు ఉంది. ఇక్కడ చూడండి, కిరీటి అయితే ఎద్దుల బండి ఎక్కాడు, సారీ. తర్వాత ఇక్కడ ఇద్దరు పిల్లలు ఇలా గుడుగుడు కొంచెం ఆటలు చిన్నప్పుడువి అవి చాలా గుర్తొచ్చినాయి ఇలా చూస్తుంటే. తర్వాత ఇక్కడ తాతయ్య గారు ఒక చైర్లో కూర్చుని పేపర్ పట్టుకున్నారు. ఇక్కడ ఇద్దరు లేడీస్ తిరగలి ఒకళ్ళు చేటతో ఏదో చేస్తున్నారు, మొత్తానికి ఏదో పట్టు విసురుతున్నట్టు అలాగా. చూడండి, ఇక్కడ తిరగలి చేట ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కిరీటి అయితే ఇప్పుడు పిల్లలకి అంతగా తెలియదు కదా, ఈ సిటీల్లో అయ్యి ఉండి వీళ్ళు చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడైతే పాటరు కుండలు చేసే వాళ్ళు ఉంటారు కదా, అతను అయితే ఉన్నారు. ఇక్కడ కుండలు అయితే చేస్తున్నారన్నమాట. ఇంకా కొంచెం ముందుకైతే వెళ్తే ఇక్కడ కూడా మళ్ళీ ఫేసెస్ పెట్టుకునేలా ఉన్నాయి. ఇక్కడ కూడా కిరీటి అసలు ఎత్తుకోలేకపోతే ఫస్ట్ నాని తీయించుకున్నాడు. తర్వాత కిరీటిని అయితే సాధ్వి నేను ఎత్తుకుంటాను అనేసి ఎత్తుకుంటే కిరీటిని కూడా ఒకసారి పిక్ అయితే తీసాము. ఇక్కడ తులసి కూడా తీసుకున్నారు. కిరీటిని చూడండి, సాధ్వి అయితే ఇప్పుడు ఎత్తుకుంది. తర్వాత ఇంకొంచెం ముందుకైతే వెళ్తే ఎద్దుల బండి సేమ్ అలానే ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనకు ఊరిలో చూస్తాం కదా ముగ్గులు పెడతాం, అలా ముగ్గులు అయితే పెడుతున్నారు. వీళ్ళు విగ్రహాలు తయారు చేసేవాళ్ళు అనుకుంటా, కొంచెం వాటికి చూస్తున్నారు అన్నీ చేయడానికి. ఇక్కడ చూడండి, వెనకాల చెస్ ఆడుతున్నట్టు పెట్టారు. మన ఊరిలో చూడండి, ఎప్పుడైనా కొంచెం టైం దొరికినప్పుడు అది పనులు అది లేకపోతే ఇలా ఏదో ఒకటి గేమ్స్ అది ఆడతారు కదా, అలా అన్నమాట. ఇక్కడ తులసి మొక్క అయితే పెట్టారు. ఇక్కడ చూడండి, మనకి సంక్రాంతి టైంలో అది హరిదాసు ఎద్దులు గంగరెద్దు అవి వస్తాయి కదా, అలాగే ఈవిడ గంగరెద్దుకి పూజిస్తున్నట్టు అది పెట్టారన్నమాట. వీళ్ళైతే బుట్టలు తయారు చేసేవాళ్ళని పెట్టారు. ఈవిడైతే పొయ్యి మీద అయితే వంట చేస్తున్నారు, అందుకు లైటింగ్ అది ఆవిడ మీద ఫోకస్ అయ్యేలా పెట్టారు. చూడండి, ఇది వరకు ఉట్టిలా పెట్టేవారు కదా కుండలు అవి, అలా ఇక్కడ ఒక పాట్ అయితే పెట్టారు. చూడండి, వీళ్ళైతే చేపలు పట్టే వాళ్ళు అనుకుంటా, ఆ చేపలు పట్టడానికి ఉండాల్సినవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎద్దు కమ్ములు కూడా అవి ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఆనపకాయ అవి మనం ఎండబెట్టుకుని ఇది వరకు రోజుల్లో మనకు కూడా తెలియదు, ఇది కొంచెం అందులో మజ్జిగ అవి వేసుకుని తాగేవారు అనుకుంటా, అవి కనిపించింది. ఇక్కడ ఈవిడ కూడా వంట చేస్తున్నారు. ఇదిగో బయట అన్ని చేటలు, ఇక్కడ క్లే పాట్స్ అన్ని మట్టి పాత్రలు, తట్టలు, చేట అవి పెట్టారు. ఇవి చూడండి, వెయిట్ చూసుకోవడానికి. ఇది వరకు ఈ వేయింగ్ మిషన్స్ అవి లేనప్పుడు ఇదే వాడేవారు కదా. కిరీటికి అయితే ఇదైతే బాగా ఇష్టము, గంగరెద్దు అవి, అందుకని మళ్ళీ కాసేపు చూస్తూ ఉండిపోయాడనమాట. ఇది గ్రామంలో సంత, మనకి ఇప్పుడు కూడా విలేజెస్లో చూస్తే ఈ సంత అయితే కంపల్సరీ జరుగుతుంది ప్రతి ఒక్క ఊర్లోనూ. ఇక్కడ చూడండి, వెజిటేబుల్స్ అన్నీ ఎలా పెట్టారో, సేమ్ వెజిటేబుల్స్ అంటే వెజిటేబుల్స్ లానే ఉన్నాయి. ఆనియన్స్ అయితే క్యాబేజ్ అవిని. ఇక్కడ చూడండి, ప్రతి సంత పెట్టినప్పుడు ఇదివరకు చిలక జ్యోతిష్యం పెట్టేవారంట, ఇప్పుడు కూడా మనకి అక్కడక్కడ కనిపిస్తారు వీళ్ళు.
వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అయితే కిరీటి కూడా వచ్చాడు. ఒక్కొక్కటిగా చూస్తున్నారు అన్నమాట. పిల్లలు అయితే చాలా యాంగ్జైటీగా చూస్తున్నారు ముందు ముందు ఏమేమి ఉన్నాయా అనేసి, అంత ఇంట్రెస్ట్గా. ఇప్పుడు ఎవరికి ఇవి కనిపించట్లేదు కదా, దానికోసం ఇక్కడైతే రోకలితో చేస్తున్నారు. బియ్యం ఏదైనా దంచడం అనుకుంటా. వెనకాల చాకల ఆవిడ, వెనకాల కూడా ఒక ఆవిడ వస్తున్నారు. వీళ్ళైతే పెయింట్స్ వేసేవాళ్ళు. మొత్తం బొమ్మలు ఇవన్నీ ఉంటే అన్నిటికీ పెయింట్స్ అయితే వేస్తున్నారు అన్నమాట. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు, కొన్ని ఏనుగులు, ఏనుగు ఉంది, అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. అంటే పెయింట్స్ కూడా గోడల మీద పెయింట్స్, అమ్మవార్లకి పెయింట్స్ అయితే వేసేవాళ్ళు పెయింటర్స్ మొత్తానికి. ఇది కూడా చాలా బాగా చేశారు. మనకి అమ్మవారు అయితే నిజంగా కూర్చున్నట్టే అలా ఉన్నారన్నమాట. తర్వాత చూడండి ఇక్కడైతే మేక అని పెట్టారన్నమాట. తర్వాత ఇది చూడండి, మనకి ఊళ్ళో ఇప్పటికి కూడా కనిపిస్తుంది కదా, వాళ్ళ మమ్మీ వాళ్ళ పాపకైతే బయట కూర్చుని పేలు, వెనకాలైతే సెలూన్ అదే క్షవరం చేస్తున్నట్టు అలా చేస్తున్నారు మంగళి వచ్చి. అది అసలు మనకి ఊర్లో కనిపించేది ఏ ఒక్క టీ కూడా మిస్ అవ్వకుండా పెట్టారు ఇక్కడైతే. ఇప్పుడు కొన్ని ఊర్లలో కొన్ని అయితే తగ్గిపోయినాయి, కట్టెలు పొయ్యి అవి ఇప్పుడు చాలా వరకు వాడటం తగ్గిపోయింది. కానీ ఇక్కడైతే కంపల్సరీ అన్నీ పెట్టారు, అన్నీ చేయడం చూడటం అన్నీని. ఇక్కడైతే నేత చేస్తున్నారన్నమాట. ఇక్కడ ఇల్లు కూడా ఇది పెంకుటిల్లు, చాలా బాగుంది. ఇప్పుడు వీటికి కూడా హ్యాండ్లూమ్ శారీస్కి కూడా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కదా చాలామంది. ఇక్కడైతే ఈవిడ తులసి అమ్మ బయట ఉంటే తులసి చెట్టుకైతే పూజ అయితే చేస్తున్నారు. ఇక్కడ పక్కన అయితే ఏదో చేతులు అవి హ్యాండ్స్ మరి ఏంటో నాకు అర్థం కాలేదు, అది చేస్తున్నారన్నమాట. హ్యాండ్స్ అవి తయారు చేయడం అవిని. తర్వాత ఇక్కడ ఇస్త్రీ బట్టలు ముందైతే సాధ్వి చూడటానికైతే వెళ్ళింది. ఇక్కడ ఐరన్ మాట శారీ పెట్టుకొని అలా చేస్తున్నారు, మనకి ఊర్లో చేసినట్టు ఇక్కడ కూడా చేస్తారు. కానీ ఇవి బాగా ఊర్లో అయితే బాగా కనిపిస్తాయి కదా. ఇక్కడైతే మంచాలు అవి కార్పెంటరీ వర్క్ మాట, మంచాలు అవి తయారు చేస్తున్నారు వీళ్ళైతే. ఇక్కడ కూడాను ఇంకా కొంచెం ముందుకి వెళ్తే వీళ్ళైతే ఇత్తడి సామాన్లు, ఇది బియ్యం మెజర్ చేసుకునేవి అవి కూడా అన్నీ చేస్తారు బట్ ఇద్దరితో. ల్యాంప్ చూడండి, ఇది వరకు ఉండేది, ఇప్పుడు అవి ఏమి ఎక్కడా కనిపించట్లేదు. ఇత్తడివి అన్నీ చేస్తున్నారు. ఐరన్వి పెద్ద పెద్ద ఓసల్ టైప్లో ఉంటాయి కదా, మనం అదే రైస్ అవి వంటలు చేసేటప్పుడు. ఇక్కడ పాట్స్ చూడండి బాగా పెట్టారు. ఇదైతే మనకు ఊరిలో పనులు చేస్తారు కదా, అలా గడ్డపారలతో అది చేశారన్నమాట. ఇక్కడ కూడా మళ్ళీ ఒక ఎద్దుల బండిలా చెక్కతో చేసింది పెట్టారు. ఇక్కడికైతే కిరీటి వచ్చి నుంచున్నాడు. ఇందాక నాని ఫస్ట్ అక్కడ ఫోటో అయితే తీయించుకున్నాడు, అందుకని నేను కూడా తీసుకుంటాను అనేసి లోపలికైతే ఒకసారి వెళ్ళి ఫోటో అయితే తీసుకున్నాడు. ఇక్కడ మేమైతే అక్కడ కొన్ని గ్రీనరీగా ఉంటే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో కిడ్స్ ప్లే ఏరియా అది ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రియేటివ్స్ గ్యాలరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.